హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగమల్లి గారు. నమస్తే మ్యామ్. నమస్కారం. మ్యామ్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? సూపర్ అండి. నిన్న అమరావతిలో ఒక మీటింగ్ జరిగింది. ఏడాది సుపరిపాలన పేరుతో మీటింగ్ నిర్వహించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మినిస్టర్స్, తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి పురంధరేశ్వరి గారు కూడా హాజరయ్యారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇక ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అనేక మందితో జరిగినటువంటి ఆ మీటింగ్ లో వాళ్ళు చేసినటువంటి కామెంట్లు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు, ఎటెళ్ళిపోయారు అనుకున్న వాళ్ళకి ఒకేసారి ఒక మీటింగ్ లో ఆయన ప్రత్యక్షమైపోయి అందరికీ కావాల్సినటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేశారా అనిపిస్తుంది. నెక్స్ట్ అధికారంలోకి వస్తారా, వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి రానివ్వం అని చాలా గట్టిగా చెప్తున్నారు. ఏంటంటే ఆ మాటల వెనక వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంది? లేదు, 1 ఇయర్ పాలనలో వాళ్ళంతా సుపరిపాలన అందించాము కాబట్టే నెక్స్ట్ మరలా మేమే అధికారంలోకి వచ్చేటువంటి ఆ భరోసా వాళ్ళకుందా? మేము మాట్లాడుకున్నాము 15-20 ఏళ్ళు మేమే అధికారంలో ఉండాలనేటువంటిది మేము ముందే మాట్లాడుకున్నాము అని చెప్తున్నారు. ఏం మేము అసలు ఆ మాటలను ఎలా చూడాలి, ఆ కామెంట్లను ఎలా చూడాలి, ఏం చెప్తారు అసలు? సార్, మీకు ప్రేక్షకులకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం. ఇవాళ నాకు తెలిసి ఆయన పంచాయతీ రాజ్ కి సంబంధించినటువంటి మంత్రే కదండి. ఎస్ మేడం. ఆయనకి ఏమన్నా ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి మంత్రి పదవి ఏమన్నా ఇచ్చారా కొత్తగా? లేదు కదా. ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతారండి? అయితే మరి 2019 నుంచి 24 వరకు ఆయన ప్రెడిక్షన్ రాంగ్ అయిందంటారా? ఆయన లెక్క ప్రకారం అయితే అప్పుడు కూడా ముందు అలాగే అన్నాడు కదా, రానివ్వము, వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి ఉంటాము అని అంటే, నాకు తెలిసి అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మరి అంతవరకు ఆయనే ముఖ్యమంత్రి అయి కొనసాగాలని ఉద్దేశమా, లేదంటే లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి సారథ్యంలో నడవాలనేది ఉద్దేశమా, లేకపోతే ఈయన గారే టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఉన్న కూటమికి ఈయన గారే సీఎం అవ్వాలని ఉద్దేశంతో ఆయన అన్నారు అని అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తారు సార్. ఇవాళ మీ పంచాయతీ రాజుకి సంబంధించినటువంటి అందులో ఉన్న ఆటుపోట్లు, లోపాలేంటో కూడా ఆయనకి క్లారిటీగా తెలియదు. ఆయనకి అసలు ఆ మంత్రి పదవి ఇచ్చినందుకు ఈ 1 ఇయర్ లో మీరే కాదు, ఏ ఛానల్ వాళ్ళనైనా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరినైనా, పోని వాళ్ళ జనసేన వాళ్ళనైనా అడగండి, అసలు ఎక్కడికి వెళ్ళారు అతను? తమిళనాడు కాసేపు అంటాడు, కర్ణాటక కాసేపు అంటాడు, కేరళ కాసేపు అంటాడు, ఇంకో చోటికి కాసేపు అంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నేను అక్కడే పుట్టానని అంటాడు. ఇక్కడ అసలు ఆధార్ కార్డు కూడా ఇక్కడ ఉందో లేదో అని నా డౌట్ వేశారు ఆయనకి. వాళ్ళు పొద్దున్న లేస్తే హైదరాబాద్ లో ఉంటున్నారు. పదవుల్లో ఉండి పదవులు అనుభవిస్తూ ఉన్నటువంటి మీరే హైదరాబాద్ లో ఉంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుస్తున్నారు. ఇంకా ఆయన నయం కదా, వారానికి ఒకసారి జనాల్లోకి వస్తున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, పోరాడుతున్నాడు, జనాల పక్షాన నిల్చున్నాడు. రైతులకు గాని, యువతకు గాని, ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో గాని, కరెంటు బిల్లుల విషయంలో గాని, రైతుల గిట్టుబాటు ధరల విషయంలో గాని పోరాడుతుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే ఇంకే సోకాళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటి నాయకుల? మీరు ఎలా చెప్పగలుగుతారు మేమే ఉంటాం? ఏదైనా జాతకాలు చెప్పే మినిస్టర్ ఏదైనా ఉంటే ఆయనకి ఇవ్వమనండి, అలాగే ఆయన జాతకాలు చెప్పుకోమనండి, సరిపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మీద గాని, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో గాని ఆయనకు అసలు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఏం జరుగుతుందో కూడా క్లారిటీ లేదు సార్. ఆయన నియోజకవర్గంలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు. ఫస్ట్ దాని మీద ఆయనని తేల్చుకోమని చెప్పండి. దళితుల్ని అంటుంటే మీకు సిగ్గు రాలేదా? నాకు సిగ్గు వస్తుంది, నేను సిగ్గుపడుతున్నా అంటే ఇప్పుడు సిగ్గుపడట్లేదా ఆయన? దళితుల్ని బహిష్కరిస్తుంటే ఆయనకి సిగ్గు రావట్లేదా? ఇప్పుడు సుగాలి ప్రీతి అని ఎప్పుడో 2017లో, ఎంత తెలివైన వాళ్ళంటే సార్ వీళ్ళు, పాపం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడని అనుకోవాలి సార్. ఎందుకంటే ఆ సంఘటన జరిగింది 2017లో. అప్పుడు ఎవరి హయాంలో సార్ అది జరిగింది? ఎవరు సార్ సిబిఐ అప్పచెప్పాల్సింది? ఎవరు సార్ దాని బాధితులు? కానీ
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన తర్వాత కూడా సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పచెప్పి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఏమంటే ఆర్థికంగా భరోసా ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చి స్థలం ఇచ్చి ఇన్ని చేసి కూడా పాపం ఆయన సుగాలి ప్రీతి విషయంలో మాటలు పడి ఇవాళ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ లో ఒక రీజన్ సుగాలి ప్రీతి ఇష్యూ అంటే ఇంతకన్నా అమ్మాయి కూడా అనుకోవాలనా లేదా మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్. సుగాలి ప్రీతి కేసు నేను వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటి కేసుని నేను సిబిఐకి అప్పచెప్పి దగ్గరుండి చేస్తానన్నటువంటి ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారు మరి మీరే సుగాలి ప్రీతి కేసుని వాళ్ళు తల్లిదండ్రులు వేసుకున్నటువంటి సొంత కేసులో నిరూపించేటువంటి ఏవైతే సాక్ష్యాలు చక్కగా లేవు అని చెప్పేసి అదే సిబిఐ చేత మీరు కోర్టులో కేసేసిన మాట వాస్తవమా కాదా అని అడగమనండి అతన్ని. లేకపోతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మని అడగమనండి ఎవరేశారు అనని. ఇట్లుంటది సార్ రాజకీయం అంటే. ఈ రాజకీయం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి రాక తెలియక జనాలకి మంచి చేసి కూడా ఇవాళ ఆయన 11 సీట్లో ఉన్నారు అని అంటే ఇది అమాయకత్వమనే అనుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా కూడా విపరీతంగా జనాలు అయితే వస్తున్నారు. ఈవెన్ ఆయన హెలికాప్టర్ వేసుకుని వెళ్ళినా కూడా హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యే అంతగా ప్రజలు దూసుకొస్తున్నారు. అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన దానికి పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇంకా మరలా రిటర్న్ లో మాటలు చెప్తూ ఇటువంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయి? సార్ జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తారంటే వస్తారండి, ఎందుకు రారు? 40% ఓట్ షేరింగ్ అంటే 1,30,00,000 మంది ఆయనకు ఓట్లు వేశారు. ఎందుకు రారు జనాలు? ఆయన అభిమానిస్తున్న జనాలు అంతమంది ఉన్నారు. మీ చాతకాని ప్రభుత్వంలో మీ తీరేంటంటే ఎప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గాని వస్తే ఆయన ఎప్పుడు రావద్దు, మీరు 100 మందినే తెచ్చుకోండి, 50 మందినే తెచ్చుకోండి, లేకపోతే 3 కార్లలో రండి, 2 కార్లలో రండి అని ఎప్పుడన్నా చెప్పారా అండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్తున్నారు కొత్త కొత్త రూల్స్ అంతా మీరు పెడుతున్నారు. ఎందుకు? మీకు భయం. అది ఒప్పుకోండి. Z+ కేటగిరీ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎక్స్ సీఎం కి ఎవరైనా ఇవాళ ఈయన అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే అయితే ఫ్యూచర్ లో లోకేష్ బాబు గారు అవ్వచ్చు, లేకపోతే అవ్వాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరు ఆయన అయినా కూడా Z+ కేటగిరీ ఇవ్వాల్సిందే. అది వీళ్ళు ఇచ్చేది కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తది. మీ ప్రాతినిధ్యం ఏం లేదు ఇక్కడ. కోర్టులోనే ఒక కమిటీ వేసి ఆయనకి ఏమంటారు ఆయనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఎటువంటివి ఉన్నా కూడా జరగకుండా ఉండాలి, Z+ కేటగిరీ కంపల్సరిగా ఇవ్వాలి అని చెప్పి కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇవాళ ఆయనకి Z+ కేటగిరీ వాళ్ళు వేసినటువంటి కమిటీ అక్కడ సబ్మిట్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆయనకి ప్రాణహాని ఉంది కంపల్సరిగా ఆయనకి Z+ కేటగిరీ ఇవ్వాలి అన్న విషయం కోర్టు వాళ్ళు డిసైడ్ చేసినటువంటి విషయం. ఇది కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. కొన్ని కోర్టులు చెప్పాయి కదా అతనికి Z+ కేటగిరీ ఇవ్వమని, ఎందుకు వినట్లేదు వీళ్ళు? ఎందుకు వినట్లేదు సార్? ఒక ఎక్స్ సీఎం వెళ్తున్నప్పుడు చుట్టూ ఒక 139 మంది పోలీసులు ఉండాలన్న విషయం తెలియదా వీళ్ళకి? రోప్ పట్టుకొని రోప్ ద్వారా అతని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ తీసుకెళ్లాలన్న విషయం తెలియదా వీళ్ళకి? అన్నీ తెలుసు. కావాలని మీరు చేస్తూ కావాలని మళ్ళీ జనాలతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడిస్తూ మీకేం బాధేమి? మీరు పోరు, మీరు చూడరు, మీ వల్లే కదా ఆ నాగమల్లేశ్వరరావు గారు చనిపోయింది. వాళ్ళ వల్లే కదా సార్, ఈ ప్రభుత్వం వల్లే కదా. మరి పోనీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే వెళ్ళిపోయి మీరు వెళ్ళి చూసి భరోసా ఇచ్చి మీరు చేయాల్సింది చేస్తే ఆయన ఎందుకు వెళ్తారండి? ఆయన ఎందుకు వెళ్తారు? సో వీళ్ళ వల్ల అగత్యాలు జరిగినా వీళ్ళు వెళ్ళరు, వీళ్ళ వల్ల ప్రజలకి అన్యాయం జరిగినా వీళ్ళు వెళ్ళరు, కొన్ని చనిపోయినా వీళ్ళు వెళ్ళరు. వెళ్తారు ఎప్పుడంటే దానికి ఏదైనా ప్రమోషన్స్ బాగా వస్తాయి, దానికి వెళ్తే వీళ్ళేమంటారు వీళ్ళ అధికార విలువలు ఏదన్నా పెరిగేటువంటి పనులకు వెళ్తారు తప్పితే సామాన్య ప్రజల్ని ఎన్ని వాళ్ళ నియోజకవర్గాలలో జరుగుతున్నాయి సార్ ఎప్పుడన్నా వెళ్ళడం చూసారా? ఒక 3 సంవత్సరాల చిన్న చంటి బిడ్డను రేప్ చేసి చంపేశారు కదా. ఈయన గాని, హోంమంత్రి అనిత గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ బాబు గారు గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గాని, లేకపోతే బాలకృష్ణ గారు అయినా ఎవరన్నా వెళ్తున్నారా అండి? వెళ్ళారా? కొన్ని వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కన్నా వెళ్తున్నారా? వెళ్ళకుండా ఏమీ చేయకుండా వీళ్ళు ఎక్కడెక్కడ కనిపిస్తారనంటే మ్యూజికల్ నైట్స్ లో, లేకపోతే ఆ డ్రామా ఆర్టిస్టులు అందరు కలిసినట్టు మొన్న ఏదో ఈవెంట్ చేసుకుని స్కిట్లు వేసుకున్నారు, జబర్దస్త్ స్కిట్లు, దానికి స్పెండ్ చేయడానికి. ఇలాంటి వాటికి వాళ్ళకి టైం ఉంటది కానీ సార్
రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం గాని, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం గాని, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలలో వీళ్ళెక్కడా కనిపించరు. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా లేదు, అందరూ కలిసి కల్చరల్ యాక్టివిటీ చేసినా, దాంట్లో స్కిట్లు ప్రొవైడ్ చేసినా, లేదు సుపరిపాలన అని చెప్పి మీటింగ్లు పెట్టుకున్నా, ప్రెస్ మీట్లకి వెళ్ళినా, లేదు అక్కడ బహిరంగ సభలకు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి తప్ప గడిచిన 1 ఇయర్ కాలంగా వీళ్ళు చేసింది ఏంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాము, ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండటానికి మేము నిర్ణయించుకొని మేము మాట్లాడుకున్నాము, మీరు ఏమన్నా మాట్లాడుకోండి, కానీ రాష్ట్రానికి ఏం చేశారు, ఎవరేం చేశారనేది ఎక్కడా ఒక్క మాట చెప్పే ధైర్యం కానీ లేక ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలంటాం, లేదు ప్రెస్ మీట్లు పెట్టి టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తే అయిపోయింది, ఇంకా భూస్థాపితం అయిపోయింది, భూస్థాపితం చేసేస్తున్నాం, త్వరలో అయిపోతుందని ఇలాంటి కామెంట్లు చేయడం, వీటికి సరిపోతున్నారు తప్ప 1 ఇయర్ లో ఏం చేశారు? అమరావతిలో పెట్టారు సుపరిపాలన సార్ ఇవాళ పెట్టారు, ఏం చేశారు 1 ఇయర్? మీరన్న మాటకి అమరావతి రైతులకి ఏం చేశారు? అదేంటండి సార్, ఇప్పుడు 3 రోజులు కలిపి మహానాడు పెట్టుకున్నారు కదా. మహానాడు ఉద్దేశం ఏంటి? ఈ గడిచిన సంవత్సరం మేము ఏం చేశాము, రాష్ట్రానికి ఎంత అభివృద్ధిని చేకూర్చాము, రాబో 4 సంవత్సరాలు మేము ఏం చేయబోతున్నాము అని వాళ్ళు చెప్పారా? పోనీ ఎక్కడన్నా చెప్పడానికి ఏం చేశారండి సార్? ఏం చేశారని 3 రోజులు పెట్టుకొని 30,000 సార్లు ఆయన పేరు తలుచుకొని జగన్నామ స్మరణ చేసుకోవడానికి పెట్టుకున్నారు తప్ప మహానాడు ఇంక దేనికి పనికి వచ్చిందండి? అన్ని కోట్లు హెచ్చించి 3 రోజులు దేనికి పెట్టారండి? కొన్ని దాన్ని పెట్టినప్పుడు ఇదిగో మేము తల్లికి వందనం కింద ఇంత ఇచ్చాము, లేకపోతే దీపం పథకం కింద ఇంత ఇచ్చాము, లేదు ఆడవాళ్ళకి శ్రీనిధి డబ్బులని ఇంత ఇచ్చాము, లేకపోతే ఫ్రీ బస్ ఇంత ఇచ్చాము, యువతకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే పెట్టుబడులు ఇన్ని తీసుకొని వచ్చాము, లేకపోతే కొత్త కంపెనీస్ ఇన్ని తీసుకొచ్చాము, ఇవి ఏమన్నా చెప్పగలిగితేనే కదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అరే మాకేదో చేస్తున్నారు వీళ్ళు, ఏదో చేయబోయాలన్న ఆలోచనతో ఉన్నారు వీళ్ళు అని అనుకుంటారు. 100 మంది నాయకులని 100 మందిని నిలబెట్టి ఇక్కడ చాలదనుకున్న పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎవరన్నా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికి మీరు ఈ ప్రెస్ మీట్లు లేకపోతే ఈ సభలు పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలకి ఏం అవసరం ఉంటదండి? రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలకి ఏం అవసరం ఉంటది? మీ ఈ సభలు చూస్తారనుకుంటున్నారా మహిళలు? ఏం అవసరం ఉంటది? మీరు మహిళలకి సంరక్షణ ఇస్తున్నారా? వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నందుకు అరే మా గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో ఉన్నందుకు మేము గుండెల మీద చేసుకొని ఒక భరోసాగా మేము ఇంటికి వచ్చామన్నటువంటి ఒక ఆసరా ఏమన్నా ఉందా మహిళలకి? ఇవాళ పిల్లల్ని బయటికి పంపించుకోవాలంటే భయపడుతున్నారు, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో లేదో అన్న భయం. ఇలాంటప్పుడు వీళ్ళు ఏం ఉద్ధరించారనండి? మహానాళ్ళు, ప్రెస్ మీట్లు. సిగ్గు చేయటంటే ఆ హోంమంత్రి అనిత గారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెడుతుంది. ఎంతమంది అండి? ఆవిడ చెప్పింది సాక్షి అసెంబ్లీలో సాక్షిగా 16,800 సంఘటనలు జరిగాయి అని. 15 మంది మైనర్ బాలికల మీద రేపులు జరిగాయి, 185 మంది ఆడపిల్లల మీద అగత్యాలు జరిగాయి. దీని మీద వచ్చి నువ్వు ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టావా? అట్లీస్ట్ అడుగుతున్నావా? అట్లీస్ట్ అయ్యో పాపం అని ఒక్క ప్రెస్ మీట్ అన్న ఉందా? ఏదో అంట ఒక సభకి వెళ్తానంట, ఒక ఏదో రప్ప నేను ఒక ప్లక్కార్డ్ పట్టుకున్నాడంట, దాని మీద ప్రెస్ మీట్లా? అండి సిగ్గుండాలి మనం ప్రెస్ మీట్లు పెడుతున్నందుకు. రాష్ట్రంలో నవ్వుతున్నారు అందరూ. వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు అని అంటే ఈ సంవత్సరం అయిపోయింది సార్, లాస్ట్ ఇయర్ ఎలాగో వదిలేస్తారు సార్, ఇంకా 3 సంవత్సరాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల 10 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం చేశారు, అనేక అంశాలు లేవనెత్తారు, కాగ్ రిపోర్ట్లు పెట్టుకున్నారు, అన్ని రిపోర్ట్ల ఆధారంగా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే అవన్నీ పక్కన పడేసి ఏదో ఒక పోస్టర్ పెట్టుకున్నారంట, సినిమా డైలాగ్ అంట, గంగమ్మ జాతర అంట, రప్ప అంట, దీనికి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది నేను ఒక మాట అడుగుతాను, ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని లైవ్ గా ఉన్నటువంటి సిలిండర్లు ఉన్నాయో చెప్పమనండి. బుక్కులు తెరవకుండా కళ్ళు తిప్పకుండా ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు చెప్పమనండి. ఎన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో చెప్పమనండి. అసలు వాళ్ళ దగ్గర ప్రాపర్ డేటానే లేదు సార్. తల్లికి వందనం కింద ఒక ఆధార్ కార్డు మీద 300, 900, 600, 100, 90 ఎట్లా సార్ డబ్బులు పడుతున్నాయి? అంటే మీ దగ్గర ప్రాపర్ డేటా లేదు. ఎవరికి వెయ్యాలో తెలియదు, ఎవరు తీసేయాలో తెలియదు. నాకు తెలిసి ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తల్లికి వందనం పడి ఉండదు. ఎందుకనంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కానీ ఎటువంటి పథకం వస్తే బాగోదని ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఎవరికి వస్తాయి సార్? ఈ లెక్కన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ పనులు కట్టకండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మనకేం చేయదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఎవరు రూపాయి కట్టకండి.
ఏం సార్ ఈ అన్యాయం? ఆయన అంత డేటా 2.5 గంటలు పోస్ట్ మార్టం చేశారు ఒక్కొక్కరికి కూర్చోబెట్టి డేటా తోటి. ఒక్కరన్నా ప్రెస్ మీట్లు పెడుతున్నారా? ఒక్కదానికి కూడా సమాధానం చెప్పాల్సిన దానికి ఎక్కడ సమాధానం చెప్పకుండా ఎక్కడైతే ఇటువంటి రచ్చ చేసేటువంటి విషయాలు ఉన్నాయో దీన్నే పట్టుకొని ఇదేదో జరగరాని ఘోరం జరిగిపోయింది అన్నట్టు రకరకాల యాంగిల్స్ లో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అదే సార్ అంటున్నాను. మీ దగ్గర ప్రాపర్ డేటా ఉంటే, ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉంటే, అనలిస్టులైనా ఇంటెలెక్చువల్ అయినా అక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కూర్చొని మాట్లాడాలి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది తప్పు, ఏ లెక్కలు తప్పు, ఇది తప్పు అని చెప్పి మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారా? ఆయన ఎవరు? బుచ్చయ్య చౌదరి గారంట. ఆయన వయసు ఎంత సార్? 80 సంవత్సరాలు. నీ కొడుకు వయసు ఉన్నంత మనిషిని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నీ తల నరికేస్తాను, సినిమా డైలాన్ని ఆపాదించుకొని మీరు వచ్చి మరి ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఏం అనలేక ఊరుకున్నాం కానీ సార్, ఇదే మాటలు ఆయన చెప్పినటువంటి సబ్జెక్ట్ మీద లేవనెత్తండి అయ్యా. ఎన్ని రోజుల నుంచి చూస్తానో నేను. ఎప్పుడు ఆయన పెట్టిన తర్వాత తోక ఏదో అంటారు ఆయన. గతంలో ఒకసారి ఏమో కార్పొరేట్ కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ, సంథింగ్ ఏదో డైలాగ్ అన్నారు ఆయన. దాన్ని పట్టుకొని 4-5 రోజులు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడేమి రప్పా డైలాగ్ అంటే దీనికోసం పెట్టి 1 వీక్ నుంచి ఇదే పని. దీనికోసం మన దరిద్రమైన నేషనల్ ఛానల్లో కూడా దీనికోసం వాళ్ళ నేషనల్ స్పోక్స్ పర్సన్స్ వెళ్ళి రప్ప డైలాగ్ మాట్లాడడం తప్పు అని చెప్పేసి చెప్పుకుంటున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా సార్? ఆయన ఒకసారి భయపడిపోయారా? ఆయన ఒకసారి మాట్లాడితే ఆ ప్లకార్డుని ప్రదర్శించిన వాళ్ళ గురించి మాట్లాడితే తప్పైపోతే వీళ్ళని ప్రెస్ మీట్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు డిబేట్లు పెట్టి లేదంటే పేపర్ల నిండా అవే రాస్తూ పోతే అవి తప్పు కదా? ఆ పట్టుకున్న ప్లకార్డ్ వ్యక్తి కూడా టీడీపీ కార్యకర్త సార్. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయం మనం కాదు. అతనికి మెంబర్షిప్ కార్డు ఉంది ఆ టీడీపీలో. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు అతను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని. వీళ్ళు కలుపు మొక్కల్లాగా ఒక 10 మందిని 20 మందిని మా గుంపులలో పంపిస్తున్నారు. మా కార్యకర్తలు వెళ్తుంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. వీళ్ళు పట్టుకొని వీళ్ళ చేతని వీళ్ళ కార్యకర్తని ప్లక్కార్డు పట్టించి మళ్ళా దాని మీద మళ్ళీ 1 వీక్ అయిపోయిందా, 1 వీక్ నుంచి ఇదే డిబేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అవసరమా సార్ ఇదంతా? చక్కగా అన్నం తింటున్నామా? 4 ఏళ్ళు కడుపులోకి వెళ్తున్నాయా? కూలి పని దొరుకుతుందా? పిల్లలకి మంచి చదువు ఉందా? వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉందా? లేకపోతే స్కూల్ పిల్లలకి వెళ్తుంటే మంచి ఫుడ్ పెడుతున్నారా? ఇది కదా కావాలి. బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రజలకి ఇదే కావాలి. నువ్వేదో రప్పా డైలాగ్ పెట్టావు, దానికోసం నువ్వు డిస్కషన్ పెట్టినా వాళ్ళకి అర్థం కాదు. పోనీ లేకపోతే ఆయన ఏదో కార్పొరేట్ కి ఎక్కువ ఇంకొకరికి తక్కువ అన్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కరెంటు బిల్లులు ఎంత మోదిస్తున్నారండి. 200-300 వచ్చే వాళ్ళకి వాళ్ళ 1000 రూపాయలు ఎట్లా కట్టుకుంటారు సార్? ఏ విధంగా కట్టుకుంటారు చెప్పండి? ఇన్ని అన్యాయాలు. ఇప్పుడు నేనేమి కాదు సార్, నేను ఎమ్మెల్యే కూడా కాదు సార్. నేను ఇన్ని చెప్తున్నాను కదా, వాళ్ళని దీని మీద ఒక డిబేట్ మాట్లాడమనండి. చేతనైతే ప్రెస్ మీట్ పెట్టమనండి. 2014 నుంచి 19 వీళ్ళు చేసింది ఏంటి? 2019 నుంచి 24 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఇప్పుడు వచ్చిన సంవత్సరానికి మీరు చేసింది ఏంటి అని లెక్కలతోటి, నోటి మాటలతో కాదు, విత్ ప్రూఫ్స్ తోటి, లెక్కలతోటి, సబ్జెక్ట్ తోటి వాళ్ళని ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి. అధికార ప్రతినిధులుగా మేమందరం రెడీ సార్. మేము విసురుతున్నాం సవాలు, వాళ్ళని తీసుకోమను. అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధుల్ని లెక్కలతోటి విత్ సబ్జెక్ట్ తోటి ఏ ఎమ్మెల్యేని ఏ ఎంపీ అయినా ఎవరితో అయినా మేము రెడీ. వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితి లేదా? లేదు, వీళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ధీమానా? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళ దగ్గర డేటా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జరిగినటువంటి లోటుపాట్లు మనకన్నా వాళ్ళకి చాలా బాగా తెలుసు. వాళ్ళు ఎంత భ్రష్టు పట్టించి 2014 నుంచి 19, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయన వచ్చే ముందు ఈయన ఖజానాలు ఎంత ఇచ్చారండి? 100 కోట్లేమో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి 100 కోట్లు ఇచ్చారు. మనం వెళ్ళిపోయేటప్పుడు 2025 ఇల్లు వచ్చేసరికి ఎంత ఇచ్చామండి? మనం 2000 కోట్లు ఇచ్చాం. వేసారు ఆ డబ్బులు. అవి కాకుండా ఇప్పుడు దగ్గర 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏ పథకం ఇవ్వకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా, ఎవరికి రూపాయి అప్పచెప్పకుండా ఎలా సార్ వచ్చాయి? ఏం చేశారు? ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాయి? ఓ పని చేయమనండి. ఇప్పుడు సంవత్సరం అయింది కదా, ఇదిగో దీనికి ఇంత నేను ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి సార్ వీళ్ళని. అది వీళ్ళకి చాలా అవ్వని పని అండి. వీళ్ళ దగ్గర ప్రాపర్ డేటా లేదు. సబ్జెక్ట్ తో మాట్లాడితే వీళ్ళకి ఒంటి మీద తేళ్లు పాకినట్టు ఉంటాయి.
అప్పుడు మేము వెళ్తున్నాం కదండి లైవ్ డిబేట్స్ కి. వెళ్తున్నప్పుడు మేము సబ్జెక్ట్ మాట్లాడితే పర్సనల్ గా మమ్మల్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడాలని చూస్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడడానికి ఏ రోజు వాళ్ళు ట్రై చేయట్లేదు. అలాంటప్పుడు ఇంకా ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాం సార్, మీరు చెప్పండి. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సార్. రాబో రోజులలో వీళ్ళకి ఏమంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే తల్లికి వందనం అంటే చెట్టుకేసి కొట్టేయడం, దాన్నే తల్లికి వందనం. వీళ్ళు కొత్త కొత్త పేర్లు మనకి నేర్పించారు ఇవాళ. నిన్న చంటి బిడ్డని ఏదో సెల్ ఫోన్ దొంగతనం చేసిందని ఆ అమ్మాయిని ప్లాస్టిక్ ఎట్టి మొహం ఒళ్ళంతా కాల్చేశారు. మొన్న తగరపల్సాలో పావురం దొంగలించారని చెప్పేసి ఒక షాప్ కి 2 బిడ్డల్ని కట్టేసి కొట్టారు. ఈ కట్టేసి కొట్టే ఆచారాలు వీళ్ళు కొత్తగా తీసుకొని వచ్చారండి. ఇవాళ జరుగుతుంది. కుప్పంలో ఏం జరిగిందండి? కుప్పంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే కన్న కొడుకు ఎదుటగా 80,000 రూపాయలు ఒక ఆవిడ ఇవ్వాలని చెప్పేసి ఆ టీడీపీ కార్యకర్తని చెట్టుకి కట్టేసి కొట్టినటువంటి వైన్యం. అంత సాహసం ఎందుకు చేస్తున్నారు సార్ మీరు చెప్పండిలేండి. ఇక రాజకీయాలు వద్దు, న్యూట్రల్ గా మాట్లాడుకుందాం. అంత సాహసాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే లా అండ్ ఆర్డర్ లేదు సార్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే లేదు. ఒక సంఘటన జరిగిన తర్వాత ఆగుద్దనంటే ఇంకొక సంఘటన. మాకు కూడా రోజు పని. ఎందుకంటే తెలుసా, రోజు ప్రశ్నించడమే పని అయిపోతుంది. చిన్న గ్యాప్ అన్న వస్తుందంటే గ్యాప్ లేదు. రోజుకి అంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 16,800 అగత్యాలు తెలికి ఎన్ననేది దేవుడు అరుగు. ఇంకా అంటే గంటకి 3 అగత్యాలు ఆడబిడ్డల మీద జరుగుతున్నాయి అనంటే మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాలి సార్ రోజు? మీరు చెప్పండి. సో బిడ్డలకి సరైనటువంటి రక్షణ లేదు, బిడ్డలకి సరైన చదువు లేదు, సరైన తిండి లేదు, యువతకి సరైనటువంటి ఫీ రీఇంబర్స్మెంట్ లేక అల్లాడిపోతున్నారు. ఎగ్జామ్స్ రాయాలనంటే అల్లాడిపోతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు గిట్టుబాటుల ధర లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అప్పుడు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్లు రాస్తారు. ముందు రాయొచ్చుగా మీరు. ఇవన్నీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నటువంటి మాటలే సార్. ఇక్కడ యోగా చేశారు. నేను వైజాగ్ వాసిగా చెప్తున్నా, యోగా ఏం చేశారు? 300 కోట్లు ఏం చేశారు సార్ వీళ్ళు? ఇక్కడ ఏం చేశారో మాకు తెలుసు, అందరికీ తెలుసు, యావత్తు ప్రపంచం అంతా. 300 ఖర్చు పెట్టి ఏ ప్రోగ్రామ్ చేశారు సార్ వాళ్ళు? ఆ ట్రైబల్ పిల్లల్ని అనకూడదు గాని 20,000 30,000 మందిని ఎక్కడి నుంచో బస్సులలో నుంచి తీసుకొని వచ్చి ఇరుకిరుకు గదులలో సరైన కింద మ్యాట్ కూడా వేసింది లేదు. వాళ్ళ మీద దుప్పటి కప్పుకోవడానికి ఏం లేదు. ఒక చీకటి గదిలో బంధించినట్టు బంధించి ఏదో మీ గిన్నీస్ బుక్ రికార్డుల కోసం ఏం చేశారు? 2 గంటలకు పిల్లల్ని లేపుకొని 2 రోజుల నుంచి వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నారు సార్ పిల్లలందరినీ. ఇంత అన్యాయమా సార్? ఇంత ఘోరం ఉంటుందా సార్? మొహమెత్తి దుమ్మెత్తి అందరూ అడుగుతుంటే ఇప్పుడు ఏదో ఏదో వీడియో తీసుకొని వచ్చేసి ఇట్ట జరిగింది అట్ట జరిగింది. ఇంకా నయం బస్సులో ప్రయాణించే వాళ్ళు డ్రైవర్ ఏదైనా తప్పు చేస్తే బస్సు వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడతారా? చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వానికి యోగాంధ్ర అట్టర్ ఫ్లాప్ అని వచ్చినటువంటి కొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగేనబడి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. దీంతో డైవర్షన్ పాలిటిక్సా లేదు ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కింద పడి ఆయన చనిపోతే మరి మొన్న ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పలానా కారు 110 కారు అది ప్రైవేట్ వెహికల్ దాన్ని గుర్తు వెళ్ళిపోయారంట. మరి దాన్ని గుర్తు వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు సార్? ఇంకొకరా? ఇంకా 4-5 రోజులు పోయిన తర్వాత ఇంకొక అతన్ని తీసుకొని వస్తారా సార్? హ్యుమానిటీ లెవెల్లో అయినా కూడా ఆయన ఎప్పుడు ఒకవేళ నిజంగా ఆయనకు తెలుసునుంటే ఇమ్మీడియట్ గా ఆపి తీసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పర్సనల్ గా అందరికీ తెలుసు, మీకు తెలియదేమో. కార్లో ఉన్న వాళ్ళందరి మీద, సుబ్బారెడ్డి గారి మీద, తర్వాత రజనీ గారి మీద, వీళ్ళ మీద ఎందుకు కేసులు అంటే నాకు అర్థం కాదు. పేర్ని నాని మీద, దానిలో ఉన్న వాళ్ళందరి మీద ఈ వ్యక్తి చనిపోయిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ డ్రైవర్ కావచ్చు, లేదంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, వెనకాల మీరు అన్నట్లే మంత్రుల మీద, మాజీ మంత్రుల మీద కావచ్చు కేసులు ఫైల్ చేసినారు, బానే ఉంది. మరి తిరుపతిలో తొక్కిసలాట్లో జరిగి 6 చనిపోతే ఎవరు? కందుకూరులో 8 మంది చనిపోయారు. వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టాలి అని అంటున్నాను. చెప్తారు. అదే చెప్తున్నాను మీకు, కందుకూరులో 8 మంది చనిపోయారు, ఎవరి మీద కేసులు పెట్టాలి ఇప్పుడు? తిరుపతిలో చనిపోయారు, ఎవరి మీద కేసులు పెట్టాలి? ఇక్కడ సింహాచలంలో మీ మానవత తప్పిదల వల్ల 7 మంది చనిపోయారు. ఎవరు ఇక్కడ? మరి హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ, ఆ మినిస్టర్ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలేరు?
ఉమ్, ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టమనండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే మేము కూడా ఆపాదిస్తాం. ఓకే, ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయం కంపల్సరీగా జరగాలి కాబట్టి. మీ విషయాలకు వస్తేనేమో గవర్నమెంట్ తప్పేనే, ఆ రోజు మీరు దుమ్మెత్తి పోసింది గవర్నమెంట్ ని. ఇవాళ మా విషయంలోకి వచ్చేస్తేనే మాత్రం ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పంటే ఏం సార్ అన్యాయం? ఆ మీరేమో రప్పా రప్పా డైలాగ్ మాట్లాడితే తప్పంటారు, మీరు మాత్రం తొక్కబట్టి నారదీస్తా అని అంతమంది మీటింగ్లలో నాకు కొడకల్లారా చెప్పులు తీసిపిచ్చి కొట్టినప్పుడు అవి తప్పు కాదా అండి? ఉమ్, అవి తప్పు కాదా? న్యాయం మాట్లాడాలి సార్, రెండు వైపులా న్యాయం మాట్లాడాలి. మీరు చెప్పు చూపిస్తే ఈడ రెండు చెప్పులు చూపించారు. నాకు కొడకల్లారా అంటే ఇక్కడ తిరిగి రిప్లై ఇచ్చారు. మీరు పోక్ చేసుకుంటారు, తిరిగి మాట్లాడంటే లబో దిబ్బమని ఏడుస్తారు. ఇదేం రాజకీయం సార్? ఇదెక్కడ రాజకీయం? మీకు రాజకీయం చేయడం చేత కాదు, చేసే వాళ్ళని చెయ్యనియరు. మరి మీలాగా మితిమీరిపోయి అడ్డగోలుగా రాజకీయాలు చేసే వాళ్ళకి మరి ఇలాగే సమాధానం చెప్తారండి. ఎందుకు చెప్పరు? ఇవాళ ఎక్కడుంది సార్ గాంధీ యుగం? ఒక చెంప కొడితే రెండు చెంపలు చూపించమని ఉందా? పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, ఓ చెంప కొడితే రెండు చెంపలు చూపించే రాజ్యం అనుకుంటున్నారా ఇప్పుడు అని అంటారు. ఉమ్, మరి ఎవరు చూపిస్తారు రెండు చెంపలు? ఎస్ మేడం. ఈయనకేమీ పట్టట్లేదు సార్ రాష్ట్రంలో. జనాలకు కూడా అర్థమైపోయింది. నేను ఇవన్నీ కాదండి, ఒక్క మాట అడుగుతాను. జిఎస్టి తగ్గిపోయింది, ఎందుకు తగ్గిపోయింది? ఉమ్, ఒక కంపెనీ రావాలన్నా, కొత్త కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా కొనుగోలు శక్తి రాష్ట్రానికి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఇంకెలాగొస్తాయి కొత్త కంపెనీస్? ఒక రాష్ట్రం యొక్క జిఎస్టిని, జీడిపిలని చూస్తది ఎవరైనా. ఏ ఇన్వెస్టర్ వచ్చినా, ఏ బ్యాంక్ వచ్చినా, లేకపోతే కొత్త కంపెనీ వచ్చినా ఇవన్నీ చూస్తది. ఇవన్నీ నిర్వీర్యం చేసి మా ప్రభుత్వం బాగుంది, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ఎవరు సార్ నమ్ముతారు? చదువులేని వాళ్ళు ఏమన్నా నమ్ముతారేమో, చదువుకున్న వాళ్ళు ఎందుకు నమ్ముతారండి? ఇంటలెక్చువల్ ఎందుకు నమ్ముతారండి? పొలిటికల్ అనలిస్టులు ఎందుకు నమ్ముతారండి? నాకు తెలియక అడుగుతాను. కానీ ఇవన్నీ సో పక్కన పెట్టేసి యు డన్ నథింగ్ అన్న విషయం, యూ పీపుల్ ఆర్ డన్ నథింగ్ ఫర్ ఏపీ అని అన్న విషయం అందరికి అర్థమైపోయింది. సో ఉమ్, ఏంది సార్ వాళ్ళు చేసేది? మీరు కొట్లాడుకోవడానికి సరిపోతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా, కరెక్ట్ గా ఇంకొక 1.5 year ఈ కూటమి ప్రభుత్వంలో ఆయనను కలిసి ఉండమనండి. తర్వాత 20 సంవత్సరాల కోసం మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఉమ్. సో కరెక్ట్ రాష్ట్రంలో గా ఇన్ని ఇంకొక 20 నెలలు ఉండమనండి సార్. ఇంకొక 20 నెలలు ఈ కూటమి ప్రభుత్వంతో ఆయన కలిసి ఉండమనండి. ఉమ్, తర్వాత 20 సంవత్సరాల రాజకీయం కోసం అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఆయన 20 ఇవన్నీ అవ్వవు సార్. మేము కలిసి ప్రయాణం పొత్తు లేకుండా చేయడానికి వీళ్ళు రాలేరు. మళ్ళీ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు వీళ్ళు మాట్లాడతారు, తిరిగి ఎవరన్నా మాట్లాడితే తీసుకోలేరు, ఉమ్, సబ్జెక్ట్ తో మాట్లాడలేరు. నోరు మీద పడిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అదే రాజ్యాధికారం, లేకపోతే అదే ఏమంటారు అధికార ప్రతినిధులు పనులు అవే అనుకుంటే, మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది ఎందుకండి? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉమ్, ఊగిపోయి మైకులు పట్టుకొని కారు మీద పైకెక్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇంతమంది చచ్చిపోతున్నారు కదా. ఎస్ మేడం. ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదే? అట్లీస్ట్ మా సింహాచలంలో 7 మంది చనిపోయినప్పుడు కూడా చిన్న ట్వీట్ కూడా వేయలేదండి అతను. అవును. చిన్న ట్వీట్ వేయలేదు అతను. అలాంటి వ్యక్తికి ఏం నైతిక విలువలు ఉన్నాయని ఇవాళ నువ్వు అక్కడ ఏదో స్టేజ్ మీద సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలోకి వచ్చి ఏం సార్ మాట్లాడగలుగుతారు ఆయన? చిన్నబాబు గారికి అయితే ఇంకా రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే ఇంకొక రాజ్యాంగం లేదు ఆయనకి. నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి అన్న విషయం ఆయనకి క్లారిటీ లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎప్పుడు కని విరిగిన విధంగా ఈయన హయాంలో 1,10,000 మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. రీకౌంటింగ్ అని చెప్పేసి దగ్గరగా 60,000 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో 11,000 మంది ఏంటి, కర్నూలులో ఒక అమ్మాయికి 14 మార్క్స్ వస్తే మళ్ళీ ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 95 మార్కులు వచ్చాయి. అంటే ఇది ఎవరు తప్పిదం అండి? ఈయన గారు తప్పిదం కాదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పిదం కాదా? అంతమంది జీవితాలతో ఆడుకుంటారా? ఎంతమంది ఫెయిల్ అయ్యామని చెప్పేసి స్టూడెంట్స్ సూసైడ్లు చేసుకున్నారు సార్. మొన్న లిస్ట్ తీయమనండి సార్. ఊరికే మాట్లాడితే అవ్వదు కదా. లిస్ట్ బయటకు ఒకసారి తీయమనండి. ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ పెట్టుకున్నారు, మళ్ళీ 11,000 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అని అంటే ఎప్పుడన్నా జరిగిందా అండి?
ఏ ప్రభుత్వంలోనైనా సరే ఇలాంటి ఘటన జరిగిందా? దీన్ని దాచిపెట్టుకున్నారు. లోకేష్ బాబు గారు. ఇది ఆయన ఫెయిల్యూర్. మీ ఇచ్చినటువంటి మంత్రి శాఖకే మీరు ఏమి ఎరగబెట్టలేదు గాని ఇంకా రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారు మీరు? ఆయన పంచాయతీ రాజుని ఆయన గాలికి వదిలేశారు. ఈయన గాలికి వదిలేశారు. ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం, కక్షపూరితమైనటువంటి రాజ్యాంగం ఎందుకు వచ్చింది? అందరినీ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి అరెస్ట్ చేసి మనండి. వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకుంటారో పెట్టుకోమనండి. మమ్మల్ని జైల్లో పంపించినా పర్లేదు. అట్లీస్ట్ ఆయనని ప్రజలకి చేయమనండి చాలు. మేమైతే అదే జైల్లో ఉన్నా అదే కోరుకుంటాం. ప్రజలకి చేయమనండి. మాకు అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇచ్చారు కదా సీట్లన్నీ, ప్రజలకు చెయ్యండి. దాని తర్వాత మీరు ఎన్ని పంచి డైలాగులు మాట్లాడినా, ఎన్ని రెచ్చగొట్టే డైలాగులు మాట్లాడినా దానికి మేము సమాధానం చెప్తాం. కానీ ఓ పక్క రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా ఎక్కడ వేటి మీద స్పందించకుండా ఎంతసేపటికి మాది మంచి ప్రభుత్వం, మేము అన్ని చేసేసాము, చేయాల్సినవన్నీ చేసాము, చేయాల్సినవి కూడా కాదు, చెప్పిన వాటికి మించి ఎంత చేయగలమో అంతవరకు చేసేసాము అని చెప్పి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అవే కామెంట్లు చేస్తున్నారు. మంచి ప్రభుత్వం అని ఎవరు చెప్పాలి సార్? ప్రజలు చెప్పాల. మన సాంబార్ పిస్తా బహార్ అని చెప్పి మన తొడలు మనం కొట్టుకోకూడదు. ఇక్కడ ఘోరం ఏంటంటే మాది మంచి ప్రభుత్వం, మీది మంచి ఛానల్ అని చెప్పి మీరు చెప్పుకుంటారా? నాకు తెలియకడుగుతాను. జనాలు చెప్పాలా. ఆ జనాలు ఎలా చెప్తారు? మీ సబ్స్క్రైబర్స్ ని బట్టి జనాలకు అర్థమవుతుంది. ఆహా ఇది మంచి ప్రభుత్వం, అందుకని ఇంతమంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు అని. అలాగే మీది మంచి ప్రభుత్వం అనుకుంటే జనాలు చెప్తారు. మీ కేకే సర్వేలు గాని, రేసు సర్వేలు గాని ఏం చెప్తున్నాయి? మీకు కేకే సర్వేనే కదా వాళ్ళకి ఇన్ని వస్తాయి మీకు అని చెప్పిన రోజు అబ్బా ఇన్ని వస్తాయని చెప్పాడు కేకే సర్వే మంచిదని సంకలు గుద్దుకున్నారు కదా. మరి ఇవాళ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని చెప్పేసి కేకే సర్వే, రేస్ సర్వే అయితే ఏకంగా 70 మంది అని చెప్పారు. మరి మీ పరిపాలన ఎట్లున్నట్టు? అప్పుడు మీరు ఆలోచించుకోవాలి అది మంచి ప్రభుత్వమా కాదా అని. మీ ఎమ్మెల్యేలే స్టేజ్ పైకి ఎక్కేసి ఏం చెప్తున్నారంటే మాకు సిగ్గేస్తుంది, ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి మా నియోజకవర్గాలకి మేము ఏం చేయలేకపోతున్నామో మాకు సిగ్గేస్తుందని చెప్పేసి మీ ఎమ్మెల్యేలే స్టేజ్ లెక్కి చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఏంది అసలు బడుల దగ్గర గుడుల దగ్గర బెల్ట్ షాపులు పెట్టారు, ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ప్రజల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని తిడతా ఉన్నారు, ఈ గవర్నమెంట్ ఏం గెలవదు, నేనైతే అసలు గెలవను అని చెప్పినటువంటి మీ నాయకులు ఉన్నారు. సో దీన్ని బట్టి జనాలకి అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మీ ప్రజలే, మీ నాయకులే, మీ టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు పరిపాలన చేయమంటే అడ్డగోలుగా అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు, ప్రజల్లో మాకు నెగిటివ్ థాట్ వచ్చేసింది అందరికి, వీళ్ళు చెప్పినా వినట్లేదు, ఉన్నందుకు మాకు కూడా సిగ్గుగా ఉందని మీ నాయకులు ఫీల్ అవుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం లెక్క అంటే ఇది సార్. ఇప్పుడు నేను చెప్పిందంతా మంచి ప్రభుత్వం, వీళ్ళు అనుకున్న మంచి ప్రభుత్వం లెక్కలు ఇవి. వీళ్ళు కాదండి, ప్రజలు చెప్పాలి మంచి ప్రభుత్వమా కాదా అనేది. రాబో రోజులలో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సార్. మనం అనుకుంటాం మనమే తెలివైన వాళ్ళమని, రాజకీయ నాయకులకి మించి తెలివైన వాళ్ళు ఎవరంటే ప్రజలు. నేను చెప్పాను, గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. 4 సంవత్సరాల 6 నెలలు ఏ నాయకుడిదైనా కూడా చివరి 6 నెలలు ప్రజలదే. వాళ్ళు చెప్తారు గ్యారంటీగా ఎవరిది మంచి ప్రభుత్వమా, ఎవరిది మంచి ప్రభుత్వం కాదా అని. ఎలాగో వెయిట్ చేశాం కదా, ఇంకా 3 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, తప్పేముంది సార్. రైట్ అండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి డాక్టర్ మంచు నాగమల్లేశ్వరి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.